నాకు వచ్చే నెల ఇదంతా ఎంత అనిపిస్తుందంటే వచ్చే నెల జీతాల కోసము ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న చంద్రబాబు నాయుడు వచ్చే నెల జీతాలు అక్కడ పేదల ఆశలు నెరవేర్చడానికి వీలుగా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు. ఇంత ముందు మాకేదైనా చెయ్యండి చెయ్యండి అనేది తినడానికి పోయేవాడంట తెలుసా. మాకేదైనా ఇవ్వండి 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 అనేవాళ్ళు. ఇప్పుడు కాదండి, ఇప్పుడేం తెలుసంట. హలో హలో చెప్పు నారాయణ, వింటున్నా. హలో ఇప్పుడే హలో వింటున్నా. ఇప్పుడు ఎందుకు పోతున్నాడు తెలుసా? మాకు అప్పు ఇవ్వండి మాకు అప్పు ఇవ్వండి మాకు అప్పు ఇవ్వండి అని అడగడానికి. అదే పురంధేశ్వరి ఏమనింది 10 లక్షల కోట్లు అప్పులు ఇవ్వండి కదా. మాకు అప్పులు ఇవ్వండి మొత్తం వచ్చిన డబ్బంతా ఈయన పోలీస్ స్టేషన్ అదేదో అయిందో ఆరిలో పోలీస్ స్టేషన్ అంట అక్కడెక్కడ ఉందంట చెట్టు కింద. ఏమైపోయినాయి పోలీస్ స్టేషన్ లో అంటుంది. డబ్బులన్నీ ఏమైపోతున్నాయి పోలీస్ స్టేషన్ డబ్బులు. అది కాదు, నేను సంపద సృష్టిస్తా అన్నాడు. ఇప్పుడు సంపద ఎలా సృష్టిస్తాడు, ఎక్కడి నుంచి సృష్టిస్తాడు, ఏం సృష్టిస్తాడు? ఈ అవ్వాతాతలకి డబ్బులే బదులేం చెప్తాడు? 3 నెలలకి పెన్షన్ అంటున్నాడు. వాడు బతికేంది? నెల పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ మాత్రలేంది? ఏం చేయాలా? అసలు ఈ రేషన్ షాపులకు సంబంధించింది కూడా ఆ బియ్యం అట్ట అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చేద్దామని చూస్తున్నారంట. అదేదో కొత్త స్కీమ్ అంట. రేషన్ బియ్యం తీసుకోవడం అమ్ముకోవడం ఏంది తలనొప్పి అంట. అది విషయం. ఏం చేయాలా? అదే నా విషయం. ఆ విధంగా అదే జరుగుతుంది. ఇంకేంది విషయం చెప్పాలి నువ్వే. అట్లా ఉంది. ఎక్కడ కొడుతున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ విధుల్లో, ఢిల్లీ గల్లీలో. అదే అప్పు కోసం తగతగలాడుతున్న చంద్రబాబు నాయుడు. అప్పు కావాలే నాయన, అప్పు కావాలే నాయన అంట. అదే ఇప్పటి నుంచి సెట్ చేసుకోకపోతే అప్పుడు కుదరటం లేదంట. అంటే ఇప్పుడు సంపద సృష్టి అంటే పోయి అప్పులు తెచ్చుకోవడం సంపద సృష్టి. అది ఇప్పటి నుంచి ఇదిగో ఇప్పటి నుంచి అడగకపోతే అప్పటికి అవాతాతలకి ఇల్లేడని భయం. అదే ఏం చేస్తాడు. అవ్వ బువ్వైందా? అవ్వ బువ్వైంది. పాప వచ్చిన రోజే బీర్లకైతే కొత్త బీర్లు అయితే దించాడు. తండ్రికి అదేంటంటే తైలం తండ్రికి అమ్మకి వందనం, తండ్రికి తైలం. ఇలా తండ్రికి ఏమో తైలం ఇచ్చాడు, అది ఈజీ కదా. దానిలోంచి డబ్బులు వస్తాయి, దీనిలోంచి ఉన్న డబ్బులు పోతాయి. ముందు తైలం తెచ్చుకొస్తారా? అదే ఇప్పుడు అది ఏదో అన్నాడుగా, అమ్మకు వడ్డీ నాన్న బుడ్డి. అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. ఇప్పుడు తండ్రికి ఏమో తైలం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏమంటే అదిగణతం అంతే. అంతేనా? అదే తడిగన్నతం సందాన అనుకుంటావునా? ఏంది నువ్వు కొత్త వీడియోలు ఏం చేయట్లేదు? చేస్తా, నువ్వు ఏదన్నా బ్రేకింగ్ ఇస్తే కదా. ఓకే. ఇది బ్రహ్మాండం బదిగోండం బద్దలైపోయింది అన్నావంటే దుమ్ము రేపేస్తాం. దీని అంతకన్నా నుంచి బయట ఎక్కడ రాదు. మహావంశీ పోటీ పడగలమరా మనం? వాడు దిగేస్తాడు దేనికైనా. చెప్తున్నాను మీడియా వాళ్ళు లాగా అనుకుంటున్నారు ఆయన. హలో కాదయ్యా, ఏంది ఇప్పుడు మహావంశీ ఏంది? నేను వచ్చాను సెంటర్లోకి వచ్చాను, కాకినాడ సెంటర్లోకి వచ్చాను. 50,000 కోట్ల రూపాయల
మా సరుకులు. నాగేశ్వరరావు మంచి రమ్మంటే రాలేదు, ఛాలెంజ్కి రమ్మని చెప్పామన్నాడు. 50,000 కోట్ల రూపాయల సరుకులంతా కాకినాడ దీనిలో ఎక్కి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి షిప్ కొన్నాడంట, దానిలో పంపించేశారంట ఈ సరుకులు, పౌర సంబంధాల సరుకులంతా. అరే దాన్ని వీడు అన్నాడు, అది ప్రూవ్ చేయమని చెప్పి 10 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. వచ్చాడు ఇతను కాకినాడకి, రండి అని చెప్పి. అది అదంతా జరుగుతుంది డ్రామా. అదేలే, ఏంది జరుగుతుందా? నిజమేనా వాళ్ళు చేసిన పని? ఏ చేసినా ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో తనఖా పెట్టాడా? అయినా కానీ ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతే ఎందుకు పదే పదే అంటుంది తాకట్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్లని ప్రూవ్ చేసేయాలి. జనాన్ని వేసి రుద్దా ఉంటే వాళ్ళు అరే ఇవన్నీ ఏమంటారా అనుకుంటారు అంతే.